Hi everyone, welcome to New Academy. As part of flow controllers, in last session we have discussed what is break statement. సో మనకి టూ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో లాస్ట్ సెషన్లో అయితే మనము బ్రేక్ స్టేట్మెంట్ గురించి అయితే మనము డిస్కస్ చేసాము. అట్ ద సేమ్ టైం మనకి కంటిన్యూస్ స్టేట్మెంట్. సో కంటిన్యూస్ స్టేట్మెంట్ అనేది కూడా మనము లూప్లో మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఒక కండిషన్ అనేది మ్యాచ్ అయినప్పుడు సో ఆ కండిషన్ని నేను స్కిప్ చేయాలి అని అంటే ఒక పర్టికులర్ ఒక సినారియోని నేను స్కిప్ చేయాలి అని అంటే కంటిన్యూస్ స్టేట్మెంట్ అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. ఈ ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ డూ వైల్ లూప్లో కానీ. సో సీ హియర్ వాట్ ఈస్ దట్ కంటిన్యూ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే వాంట్ టు స్కిప్ నెంబర్ 4 అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి 1 to 10 నెంబర్స్. సో మనం అది లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేస్తాం. సో ఆ 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేసే సిచ్యువేషన్లో ఏంటంటే ఐ డోంట్ వాంట్ 4 నెంబర్. సో నెంబర్ 4 అనేది నాకు అవసరం లేదు. సో ఆ సిచ్యువేషన్లో మనము కంటిన్యూ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఆ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోయి చెప్పేసి మనకి నెక్స్ట్ ఇటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కంటిన్యూ అవుతాయి అనమాట. సో ఈ విధంగా అయితే మనము కంటిన్యూ స్టేట్మెంట్ని లూప్స్లో అయితే యూజ్ చేయొచ్చు. సో వీ విల్ సీ దిస్ ఇన్ ద ఐడిఈ. సో లెట్ మీ ఓపెన్ ద ఐడిఈ. సో మనం కనుక ఐడియాలో చూసుకున్నట్లయితే నేను ఒక క్లాస్ అయితే క్రియేట్ చేశాను దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి. సో కంటిన్యూ స్టేట్మెంట్ డెమో. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రింట్ 1 to 10 నెంబర్స్. సో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం కదా. సో ఏదైనా నెంబర్స్ని మనము ఇట్లా ఒక లూప్ యూజ్ చేసి మనము ప్రింట్ చేయాలంటే మనము విల్ చూస్ ద ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ. సో ఫస్ట్ నేనైతే ఫర్ లూప్ యూజ్ చేస్తాను. సో ఐ విల్ పాస్ ద ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ I is equal to 1 and I will pass this condition I less than or equal to 10 and I plus plus. So let me give the sys out here and I. So ఇప్పుడు నాకు ఏమవుతుంది, సో ఇట్ విల్ ప్రింట్ 1 to 10 నెంబర్స్. సో మనం కనుక అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ విల్ ప్రింట్ 1 to 10 నెంబర్స్. See here it is printing 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకేంటంటే డోంట్ వాంట్ 4 నెంబర్. సో నాకు 4 నెంబర్ అనేది ప్రింట్ అవ్వకూడదు. 4 నెంబర్ కాకుండా మిగిలిన నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫర్ లూప్లోకి వచ్చేసి నేను ఒక ఇఫ్ స్టేట్మెంట్ అయితే నేను పాస్ చేస్తాను. ఏంది ఆ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ 4. ఐ వాల్యూ ఎప్పుడైతే మనకి 4 అవుతుందో అప్పుడు నాకు ఆ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. లైక్ ఆ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వకూడదు. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, సింప్లీ ఐ కెన్ గివ్ కంటిన్యూ. సో ఈ కంటిన్యూ కనుక మనం ఇక్కడ ఈ ఇఫ్ బ్లాక్లో పాస్ చేసినప్పుడు ఐ వాల్యూ ఎప్పుడైతే 4 అవుతుందో అప్పుడు మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కంటిన్యూ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఐ ఈజ్ ఈక్వల్ 4 అన్నప్పుడు 4 అనేది మనకి స్కిప్ అయిపోతుంది. 4 కాకుండా ఇక మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ విల్ సీ ద అవుట్పుట్. సీ హియర్ మనకి ఏమైంది 1 2 3 తర్వాత మనకి 4 అనేది ప్రింట్ అవ్వలేదు. 4 అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే మనకి ఐ వాల్యూ 4 అయినప్పుడు మనము ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ అయితే మనము ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఈ కంటిన్యూ ఐలో 4 ఉంది కాబట్టి ఇప్పుడు 4++ అంటే మనకి 5 అవుతుంది. సో 5 దగ్గర నుంచి మళ్ళీ మనకి ఇటరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము కంటిన్యూ స్టేట్మెంట్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఐ వాంట్ టు డూ ఇన్ ద వైల్ లూప్. సో ఇది ఫర్ లూప్లో కాబట్టి లెట్ మీ కమెంట్ దిస్. నౌ ఐ విల్ గో విత్ వైల్ లూప్. సో వైల్ లూప్లో నేను 2 వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 5. సో నేను ఇక్కడ ఏంటంటే 5 ఇటరేషన్స్ వరకే తీసుకుంటున్నాను. అంటే ఐ వాజ్ ప్రింటింగ్ 1 to 5 నెంబర్సే అనమాట. సో వైల్ లూప్ మనం ఎట్లా రాస్తాం, సో ఫస్ట్ వీ నీడ్ టు పాస్ ద వైల్ కండిషన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఇది నా కండిషన్. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఐ అండ్ ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 1 2 3 4 5 అని చెప్పేసి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ సీ దట్. సీ హియర్ 1 2 3 4 5. లెట్ మీ గివ్ ద one statement that is out of వైల్ లూప్ అని చెప్పేసి.
సో ఇప్పుడు నాకు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో హియర్ ఆఫ్టర్ నెంబర్స్ ప్రింటింగ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ దట్ అవుట్ ఆఫ్ వైల్. సో ఇక్కడ బేసిక్గా ఇప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే 1 to 5 కాకుండా 1 to 5లో నాకు 3 అనే నెంబర్ అనేది ప్రింట్ అవ్వకూడదు. సో 3 కాకుండా 1 2 4 5 అనేది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ అయితే పాస్ చేస్తాను అనమాట. సో ఇఫ్ కండిషన్ నేను ఇక్కడ ఏం పాస్ చేస్తానంటే ఎప్పుడైతే ఐ వాల్యూ నాకు 3 అవుతుందో ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ దట్ నెంబర్. సో simply I can give what expression I will use I plus plus and continue. సో మనకి ఏంటంటే ఐ వాల్యూ 3 అయినప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం అంతే. ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ నెంబర్ అంటే 4. సో మనకి ఈ ఐ వాల్యూ 3 అయినప్పుడు మనకి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకి 3 అనే నెంబర్ అనేది స్కిప్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం అయితే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అయితే మనము యూస్ చేసుకోవచ్చు. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ హియర్. హియర్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 1 2 3 అనేది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఈ 3 సిచ్యువేషన్లో మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కంటిన్యూ స్టేట్మెంట్ ద్వారా మనకి 3 అనేది స్కిప్ అయిపోయి 4 5 అనేది చెప్పేసి మిగిలిన నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇవి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి మనం ఎగ్జాంపుల్ ద్వారా అయితే చూద్దాం. ఎవాల్యుయేషన్ ద్వారా అయితే చూద్దాం. సో ఐ వాల్యూ ఎంత 1. సో ఈ కండిషన్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ ఐ వాల్యూ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 1 ఐలో మనకి 1 ఉంది కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేశాను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో n వాల్యూ ఎంత 5. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఈ సిచ్యువేషన్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తుందంటే మనకి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ వైల్ లూప్ లో ఫస్ట్ ఈ ఇఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి కండిషన్ అయితే చెక్ చేస్తుంది. సో ఈ ఇఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఐ వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి ఇది సాటిస్ఫై అవ్వాలి, ఎందుకంటే 1 అనేది 3కి ఈక్వల్ కాదు. సో అప్పుడు మనకి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి మనం ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. సో ఐ వాల్యూ ఎంత 1. సో అందుకని మనకి ఫస్ట్ ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఐటరేట్ చేస్తున్నాం అనమాట. ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఐ ప్లస్ ప్లస్. సో 1 ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ అనేది 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఐలో 2 ఉన్నట్టు అనమాట. సో అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ కండిషన్. సో ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత 2 కాబట్టి ఇక్కడ నేను లెట్ మీ సబ్స్టిట్యూట్ దిస్ 2 వాల్యూ హియర్. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనమాట. సో ట్రూ అవటం వల్ల మనకి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ వైల్ లూప్ లో ఫస్ట్ మనకి ఏముంది? ఇఫ్ బ్లాక్ ఉంది. సో ఫస్ట్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ బ్లాక్ లో కండిషన్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఐలో మనకి ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? మనము వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఐలో ఎంత ఉంది? 2 ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ప్రింట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ 2 వాల్యూ. దాని తర్వాత మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ బై 1. సో 2 ప్లస్ 1 అంటే ఎంత? మనకి 3 అవుతుంది. సో ఇప్పుడు అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ కండిషన్. సో ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేసేంత వరకు మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంది? 3 ఉంది. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ హియర్. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది మనకి కండిషన్ అనేది ట్రూ అనమాట. అప్పుడు మనకి అగైన్ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ వైల్ లూప్ లో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి కండిషన్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ 3. ఐ వాల్యూ ఎంత? 3. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ దట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. నౌ హియర్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఇఫ్ బ్లాక్ అనమాట. సో ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, ఎందుకంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేసినప్పుడు మనకి ఈ ఇఫ్ బ్లాక్ లోకి అయితే మనకి ఫ్లో అనేది వెళ్తుంది అనమాట. సో ఈ ఇఫ్ బ్లాక్ లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఐ ప్లస్ ప్లస్ ఉంది. సో ఐ వాల్యూ ఎంత? 3. సో 3 ప్లస్ ప్లస్ అంటే మనకి వాల్యూ అనేది 4 అవుతుంది అనమాట. సో 4 అవుతుంది. ఇక్కడ మనము వాల్యూని 4 గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ. సో కంటిన్యూ అంటే మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ. సో ఐలో ఎంత ఉంది? 4 ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 అనేది ప్రింట్, దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ హియర్
4. సో మనకి ఐ వాల్యూ 4 కాబట్టి సో మనకి ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ద అవుట్పుట్ ఈస్ ప్రింటింగ్ హియర్ 4. సో నెక్స్ట్ 4 ప్లస్ ప్లస్ అంటే మనకి 4 ప్లస్ ప్లస్ అంటే ఏంటి, వాల్యూ మనకి 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐ వాల్యూ ఇప్పుడు 5. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు so it is skipping the 3, right? So that's why it is not printing the 3 and it is printing the 4. So now in I value, what is the value? 4. So 4 plus plus. So 4 plus plus ante manaki 5. So again it will go back to this while condition. So while condition lo manaki ee condition anedi check chestadi 5 less than or equal to 5. So 5 less than or equal to 5 అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేయడం వల్ల మనకి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ వైల్ లూప్ లో ఫస్ట్ మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ గాని కండిషన్ చూసినట్లయితే i is equal to 3. సో i వాల్యూ ఎంత 5. So 5 is equal to 3 అనేది wrong. So that's why it won't execute this block అనమాట. So next it will execute this statement. So ఈ స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తున్నాం, i వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. i లో ఎంత ఉంది 5 ఉంది. So that's why it is printing 5 here. See here the output, it is printing 5. సో నెక్స్ట్ వచ్చేసి i ప్లస్ ప్లస్, i లో ఎంత ఉంది 5 ఉంది. సో 5 ప్లస్ ప్లస్ అంటే 6 అనమాట. సో ఇప్పుడు మనకి i లో 6 ఉంది. సో అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ వైల్ కండిషన్. సో వైల్ కండిషన్ లో మనకి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కండిషన్ అయితే పాస్ చేసాం. సో i వాల్యూ ఎంత 6. సో 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ లూప్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్. సో అవుట్ ఆఫ్ దిస్ వైల్ బ్లాక్ లో మనకి ఏముంది, అవుట్ ఆఫ్ ద వైల్ బ్లాక్ అని చెప్పేసి మనకి మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సీ హియర్ అవుట్ ఆఫ్ వైల్ బ్లాక్ అని చెప్పేసి మనకి మెసేజ్ ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అగైన్ ఐ విల్ షో దిస్ సేమ్ డెమో ఇన్ ద డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్. సో ఇక్కడ నేను ఏ నెంబర్స్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశాను, i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, n వాల్యూ ఈజ్ ఈక్వల్ 5 అని చెప్పేసి. సో సేమ్ వాల్యూస్ అయితే నేను ఇక్కడ యూస్ చేసుకున్నాను. సో డూ వైల్ మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే మనము డైరెక్ట్ గా ఫస్ట్ బాడీని అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ system.out.println of i. సో నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ మనం కండిషన్ అనేది పాస్ చేస్తాం. కండిషన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఇది నాకు కండిషన్ అనమాట. లెట్ మీ పుట్ సెమీకోలన్ హియర్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను రన్ చేస్తే నాకు ఈ డూ వైల్ యూస్ చేసుకుని నాకు 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఐ మిస్డ్ దట్ ఇటరేషన్ స్టేట్మెంట్ i plus plus. So let me rerun this program again and it will print 1 2 3 4 5 now. Here we can see 1 2 3 4 5. So manaki, let me put some sys out of do while loop. సో బేసిక్ గా మనకి ఈ డూ వైల్ అనేది ఫస్ట్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సి హియర్ తర్వాత మనకి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ డైరెక్ట్లీ ద బాడీ ఆఫ్ ద వాల్యూ ఫస్ట్ 1. సో 1 2 3 4 5 అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, అవుట్ ఆఫ్ డూ వైల్ లూప్. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ నేను తీసుకోబోయే కండిషన్ ఏంటంటే ఐ వాల్యూ నాకు 4 అయినప్పుడు, ఐ మీన్ 4 అయినప్పుడు నాకు 4 అనేది ప్రింట్ అవ్వకూడదు. 1 2 3 5 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో వాంట్ టు స్కిప్ నంబర్ 4. సో 1 to 5 లో నంబర్స్ లో నాకు 4 అనేది స్కిప్ అవ్వాలి. సో నేను అది డూ వైల్ లో ఎలా చేస్తానంటే ఫస్ట్ ఐ విల్ టేక్ ద ఇఫ్ కండిషన్. సో i is equal to 4. సో i వాల్యూ మనకి 4 అయినప్పుడు మనకి ఏమవ్వాలంటే 4 అనేది స్కిప్ అవ్వాలి. సో దట్స్ వై ఐ వాస్ పాసింగ్ దిస్ ఇంక్రిమెంట్ అండ్ కంటిన్యూ ఆపరేషన్ హియర్. సో ఇప్పుడు నాకేం జరుగుతుందంటే ఈ 4 అనేది ప్రింట్ అవ్వదు అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అయితే రన్ అయింది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 అనేది స్కిప్ అయింది. 4 అనేది ఎందుకు స్కిప్ అయిందంటే మనము ఈ కండిషన్ రాసేసి మనం ఇక్కడ కంటిన్యూ యూస్ చేసేసి ఇటరేషన్ యూస్ చేసి మనం ఏంటంటే దాన్ని స్కిప్ చేసాం. సో నెక్స్ట్ 5 ఉంది. సో 5 అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనము డూ వైల్ లూప్ ని యూస్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బై ఎవాల్యుయేటింగ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఐ వాల్యూ ఎంత ఫస్ట్ 1 అనమాట. సో 1 ఈజ్ ఈక్వల్
4. సో 1 ఈజ్ ఈక్వల్ 4 అంటే ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, మనం వాల్యూని ప్రింట్ చేస్తాం. సో ఐ వాల్యూ ఏంటి 1. సో అందుకని మనకి ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తున్నాం, వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ బై 1. సో ఐ ప్లస్ ప్లస్, ఐలో ఎంత ఉంది 1. సో 1 ప్లస్ ప్లస్ అంటే మనకి 2 అవుతుంది అనమాట. ఐ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఈ కండిషన్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐ వాల్యూ ఎంత 2 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 5. సో ఈ ఎన్ వాల్యూ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. సో 2 less than or equal to 5. సో 2 less than or equal to 5 అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అప్పుడు అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ బాడీ, అంటే ఈ బాడీ అనేది మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ బాడీలో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. సో ఈ ఇఫ్ కండిషన్ ప్రకారం ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 2. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ దట్ 2 ఈజ్ ఈక్వల్ 4. ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఐ వాల్యూ ఎంత 2 కాబట్టి 2 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో నెక్స్ట్ మనము వాల్యూని ఐటరేట్ చేస్తాం అనమాట. సో ఐటరేట్ చేస్తే 2 + 1 ఎంత 3 అనమాట. సో మనకి ఇప్పుడు ఐ వాల్యూలో 3 ఉంది. సో అగైన్ ఇట్ విల్ టెస్ట్ దిస్ కండిషన్. సో ఐ వాల్యూ 3 కాబట్టి లెట్ మీ సబ్స్టిట్యూట్ దట్ 3 less than or equal to 5. సో ఇది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ రిటర్న్ చేస్తే అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వైల్ లూప్. సో ఫస్ట్ మనకి ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. సో ఈ ఇఫ్ కండిషన్ లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఐ వాల్యూ ఎంత 3 కాబట్టి, సో ఐలో నేను 3 పెట్టేస్తే 3 ఈజ్ ఈక్వల్ 4. ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే 3 అనేది 4 కి ఈక్వల్ కాదు. సో నెక్స్ట్ సీస్ అవుట్, మనం ఏంటంటే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఐలో ఎంత ఉంది 3 ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ ద 3 వాల్యూ అనమాట. సో నెక్స్ట్ వీఆర్ ఐటరేటింగ్ ఇట్. సో 3 అంటే మనకి 4 అవుతుంది అనమాట. సో నౌ it will test this condition. So 4 less than or equal to 5. So let me substitute the 4 value. 4 less than or equal to 5. So ఇది మనకి రిటర్న్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ డూ వైల్ లూప్ బాడీ. సో ఫస్ట్ కండిషన్ ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. సో ఈ ఐ వాల్యూలో ఎంత ఉంది 4 ఉంది. సో 4 is equal 4. Now it will enter into this if block అనమాట. సో ఇక్కడ మనకి 4 is equal 4 కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ 4 మీన్స్ ఐ ప్లస్ ప్లస్, ఐలో ఎంత ఉంది 4 ఉంది. సో 4 ప్లస్ ప్లస్ అంటే ఎంత మనకి 5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నౌ ఐ వాల్యూ వచ్చేసి మనకి 5. సో కంటిన్యూ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఏమంటే కంటిన్యూ అంటే నెక్స్ట్ ఇట్ విల్ అగైన్ ఇట్ విల్ ఐటరేట్ దిస్ లూప్ అనమాట. ఐ మీన్ దిస్ సీస్ అవుట్ అనమాట. సో సీస్ అవుట్ లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, ఐ వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఎంత 5. సో 1 2 3 5. సో 3 తర్వాత మనకి 5 అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ ఎంత 5. సో 5 + 1 అంటే 6 అవుతుంది వాల్యూ. సో అప్పుడు మనము అగైన్ ఇట్ విల్ టెస్ట్ దిస్ వైల్ కండిషన్. సో ఐ వాల్యూ 6 కాబట్టి 6 less than or equal to 5. ఎన్ వాల్యూ 5 కాబట్టి అట్లా కాన్స్టెంట్ గానే ఉంటుంది ఎన్ వాల్యూ. సో 6 less than or equal to 5. 6 less than or equal to 5 అనేది మనకి ఫాల్స్. సో అప్పుడు మనకి ఇంకా ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డూ వైల్ లూప్ అనమాట. సో అవుట్ ఆఫ్ ది డూ వైల్ లూప్ మనకి ఏం స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ ఉంది, అవుట్ ఆఫ్ డూ వైల్ లూప్ అని చెప్పేసి మనం మెసేజ్ ప్రింట్ చేస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ అవుట్ ఆఫ్ డూ వైల్ లూప్ అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే ప్రింట్ అవుతుంది. ఈ విధంగా అయితే మనము ఒక లూప్ లో ఏదైనా కండిషన్ మనము వి డోంట్ వాంట్ దట్ పర్టికులర్ కండిషన్ అని అన్నప్పుడు, లేకపోతే ఒక సినారియో మనకి అవసరం లేదన్నప్పుడు మనము ఈ విధంగా అయితే కంటిన్యూ స్టేట్మెంట్ అయితే మనము జావాలో యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం బ్రేక్ స్టేట్మెంట్, ఏదైనా మనకి బ్రేక్ అవ్వాలి అంటే ఒక సిచ్యువేషన్ లో మనకి ఒక కండిషన్ దగ్గర నుంచి మనకి అవసరం లేదు అని అనుకుంటే ఆ సిచ్యువేషన్ లో మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ టూ ఆర్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. బ్రేక్ అండ్ కంటిన్యూ, దీస్ టూ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అండ్ మనము లూప్స్ లో ఎక్కువగా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో విత్ దిస్ బ్రేక్ అండ్ కంటిన్యూ విల్ బి కంప్లీటెడ్.